అందరికీ హరే కృష్ణ. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఏందక్క పండగ అయిపోతున్నాయి, ఇంకా సంక్రాంతి పండగ అని చెప్తూనే ఉన్నాము అని అనుకుంటున్నారేమో. ఆ సంక్రాంతి పండగ అయిపోయిన వెంటనే మళ్ళీ మాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను వర్క్లో వెళ్ళిపోయినా. ఇంక సాటర్డే సండేనే కాబట్టి ఖాళీ ఉండదు. ఆ రోజు మాత్రమే ఎడిట్ చేసుకుని అన్ని వీడియోస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టాలి కాబట్టి పెట్టాలా. ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు సంక్రాంతిది ఆల్రెడీ కనుమది నేను షూట్ చేశాను వీడియో. మా ఊళ్ళో చాలా డిఫరెంట్గా చేస్తారు. కడప జిల్లాలో కాజీపేట మండలంలో ఒక గ్రామంలో ఎలా చేస్తారో నేను చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తము ఎలా అంటే చాలా డిఫరెంట్. మీరు చూసి ఉండరు ఎప్పుడు. అంటే కొంచెం డిఫరెంట్ పార్ట్ అనమాట. ఒక రివర్ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తారా ఇలా చేస్తారా అని చెప్పేసి అందుకని ఈ వ్లాగ్ చేస్తున్నాను అందరికీ. అండ్ వన్ మోర్ విషయం ఏంటంటే వెరీ వెరీ థ్యాంక్స్. మనం చాలా దగ్గరలో ఉన్నాం 200 సబ్స్క్రైబర్స్కి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ చూస్తే వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ఏ గ్రామమా అని చెప్పేది నేను లాస్ట్లో ఎండ్లోనే. సో ఎండ్లో చాలా డిఫరెంట్ పద్ధతులన్నీ చూపిస్తాను. సో అన్నీ చూడండి లాస్ట్ వరకు. ఓకే, అందరికీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా పండగ అంటేనే ముగ్గులు ట్రోల్ చేసేద్దామా రండి. ఫస్ట్ మా అత్త చూసేయండి, ఇవంతా వేసిందంత క్రియేటివిటీ అంతా మాదే. కలశం పెట్టేసినాం ముగ్గులో, ఒకేలే అని చెప్పి పైన సూర్యుడిని పెట్టేశాం. ఈ ముగ్గేమో ఇంకొక అత్తది, పక్కింటి అత్తది. ఆ అత్త సూర్యుడిని పెట్టేసింది. ఫ్లాగ్ ఏ ఫ్లాగ్లో వేసింది అది మన కంట్రీదో కాదో తెలియదు, చెప్పేయండి. ఆ తర్వాత ఇంకొక అత్తది, మా అత్త. ఇంకా ఈ అత్త అయితే 2 కుందేళ్ళు వేసింది కదా, అవి ఎందుకు వేసినారా అనుకుంటున్నారా? అవి అయితే సాయంత్రం వచ్చేసి ఎట్లా ఇడుస్తారనమాట పట్టుకోవడానికి. సో అందుకని వేసినారు. ఈ అత్త క్రియేటివ్ వేరే లెవెల్ అనమాట. 4 గాన్లు వేసింది, ముందర 2 గాన్లు వెనకాల 2 గాన్లు ఒకటే చట్ట వేసేసింది. ఇంకా ఈ అత్త విషయంకి వస్తే ఏం చేసిందంటే పూలు దేవుడికి అప్పుడు చల్లుతారా రథం మీద అని చెప్పి ఇప్పుడే చల్లేసింది మా అత్త రథం మీద. క్రియేటివిటీనే క్రియేటివిటీ. ఇంకా పండగ అంటే ఇంకేముంటాయి, వడలు. కనుమ అంటే మాంసము, ఇవే ఉంటాయి. నేను మాంసం తినను కాబట్టి మిగతా వాళ్ళు గమ్మున ఉండరు కదా, వాళ్ళైతే చేసుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ఇంకా మా అత్తమ్మ వచ్చేసి రోల్లో ఇంకా అది వడల కోసం పిండి రుబ్బుతుందనమాట. ఇంకా సరే దాంట్లోనే రుబ్బేసి వాటితో అయితేనే కరకరలాడుతూ ఉంటాయి అని చెప్పి ఓకే అని చెప్పేసినాం. ఇంకా నా పళ్ళెం ఇదే. ఈరోజు అయితే నేను మాంసం తిన్నాను కాబట్టి అదే. ఇంకా తినేసి నిద్రపోయి ఇంకా రెడీ అయిపోయినాము. ఇంకా డోళ్ళు శబ్దాలు వినిపిస్తున్నాయని బయటకు వచ్చేసి వచ్చేసాము. ఇంకా రోడ్లో దేవుడు వస్తూ ఉన్నాడు అటుపక్క ఇది నుంచి. సరే అని చెప్పి చూస్తూ ఉన్నాము ఆ దేవుడు ఎట్లా వస్తున్నాడా అని చెప్పి. ఇంకా లాస్ట్ టైం అయితే పైన గొడుగులాగా ఉన్నింది, ఈసారి అయితే గొడుగులాగా లేదు, నార్మల్గానే తీసుకొని పోతున్నారు దేవుడిని అయితే ఇట్లా హ్యాండ్స్తో మోసేసి. ఇంకా ఫస్ట్ దేవుడు అయితే వెళ్ళినాక ఇంకా మనుషులందరూ ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా తొడుకొని ఇంకా లోపలికి వెళ్తారు. లోపలికంటే ఏమీ లేదు, ఏట్లోకి వెళ్తారు. ఆడ రివల్ దగ్గర అందరు ఇంకా కూర్చొని అందరు ఫ్యామిలీస్ వచ్చి చూస్తూ ఉంటారు. అన్ని దేవుళ్ళు అందరు గేమ్స్ అవన్నీ పెడతారు. అవంతా ఓకే. ఇప్పుడైతే నేనైతే వెళ్ళిపోవాలా, మా పిల్ల కోసం కొంచెం లేట్ అయిపోయింది. సో ఆ పిల్ల కోసం ఉండిన తర్వాత వచ్చేతలకే అందరు వెళ్ళిపోయినారు. మాకు దారి అర్థం కావట్లే. ఇక్కడేమో నీళ్ళన్నీ ఉన్నాయి, ప్రతిసారి అయితే నీళ్ళు ఇంతవరకు రావు, ఈసారి అయితే నీళ్ళు ఉన్నాయి. బాగా ఇసుకని దోపిడీ చేసినట్టున్నారు, ఇక్కడ అంతవరకు నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా చూస్తూ ఉన్నాం ఎట్లా వెళ్ళారు అందరూ అని చెప్పేసి. నీళ్ళల్లోనే వెళ్ళిపోయారని చెప్పి మేము కూడా నీళ్ళని దాటేసాము. ఇంకా నడుస్తూ ఉన్నాము. ముందర కొందరు పోతా ఉంటే వాళ్ళు ఎంత మడి ఎక్కడున్నారా అని చెప్పి కనిపించేశారు. ఇంకా సో వాటిని కూడా చూసేసి ఇంకా కనిపిస్తున్నారు కదా ఇంకా అని చెప్పేసి ఇంకా ఆ పిల్ల డింగ్ 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 అని పరిగెడతా ఉంది ఇట్లనే దారి అని చెప్పేసి. సో ఇంకా మాకు కనిపించేసినారు కాబట్టి ఇంకా ఇసుక కదా కొంచెం లేట్ అవుతుంది నడచడానికి, కొంచెం చెప్పులు కతుక్కుంటా కొంచెం లేట్ అయిపోతా ఉంది. అందరు అప్పుడే సమావేశం కూడా అయిపోయినారు, గేమ్ కూడా స్టార్ట్ చేసేసినట్టున్నారు. అందుకని ఇంకా ఫాస్ట్గా నేను నడుచుకొని పోతా ఉన్నాను. ఆ గేమ్ ఏంటంటే కబడ్డీ కానీ హుబ్బీ అని చెప్పి ఒకటి కాళ్ళతో తనుకునేది అలాంటివి ఏమైనా ఆడతారు. ప్రతిసారి ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఆడతారు అనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి ఎంతమంది ప్రజలు ఊరు మొత్తం వస్తారు, వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అందరు తొడుకొని వస్తారు. అది చూడండి అసలు ఎంత హంగామా ఎట్లుందో, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పెద్దోళ్ళు అయితే ఇట్టున్నారమా అని చెప్పి ఇంత పెద్దోళ్ళు అయిపోయినారా, ఇంత చిన్నగా ఉన్నారు, అందరూ ఇలా అని మాట్లాడేస్తాం. మాత్రం ఇంకా ఎర్రిమోహం వేసుకొని వీళ్ళు నాకు ఏమవుతారా, అత్త అవుతారా, మామ అవుతారా, బాబాయ్ అవుతారా, ఏమవుతారో తెలియకుండా అట్లా ఒక కవర్ డ్రైవ్ అల్లేస్తానమాట తెలిసిన వాళ్ళలాగా. ఇప్పుడైతే ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు కదా, అది ఒక యంగ్ ఏజ్ వాళ్ళు అనమాట ఇంకా ఆడేది. అటుపక్క ఇటుపక్క ఆడుతూ ఉన్నారు. వాళ్ళందరూ మాకు తెలుసు కాబట్టి నాకు కొంచెం ఎంజాయింగ్ ఉంది, మీకు తెలియదు కాబట్టి కొంచెం బోరింగ్ అనిపించచ్చు.
ఇంకా ఎండ్ వరకు చూస్తేనే కదా మీకు ఇంకా డిఫరెంట్గా ఉండేటన్నీ అర్థమవుతాయి ఏమి పద్ధతులు అని చెప్పేసి. ఎవరు గెలుస్తారో తెలిస్తే మీకు నెక్స్ట్ పార్ట్ ఏందో తెలిసిపోతుంది. గెలిచిన వాళ్ళు ఏమో ఏం చేస్తారంటే ఇంకా ఒక కోడిని కానీ ఒక కుందేల్ని కానీ ఇస్తారనమాట. దాన్ని వదిలిన వాళ్ళు పోయి తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఎవరికి దొరికితే వాళ్ళకే అనమాట అది పెంచుకోవడానికి. ఈ గేమ్ అయితే ఊరికే ఫన్కి అనమాట. ఏదై ఇది అని చెప్పి ఏమీ లేదు. పందాలకు ఇవి డబ్బులకి అవన్నీ కాదు. ఫన్ కోసం అందరూ ఇక్కడ బంధువులే కాబట్టి ఎవరు అని చెప్పేసి ఇట్లా ఆడుతూ ఉంటే కొంచెం ఆతృతగా ఉంటుంది గట్రా చూస్తారు. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు కూడా చూస్తారేమో, చూసేయండి. కొంచెంసేపు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆపేస్తాను. ఇప్పుడు వచ్చాడు. ఇంకా అంకుల్ చూడండి టీంలో నుంచి బయటకు వచ్చేసి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు. పట్టుకుంటారా మన సాయి గాన్ని, ఇంకా లాస్ట్ లో ఉన్నాం గేమ్, నెక్స్ట్ ఇంకొకరు పోవడమే ఇంకా అయిపోతుంది గేమ్ అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఈ టీంలో నుంచి ఒకరు పోతానే తెలిసిపోతుంది అనమాట ఎవరు అవుట్, ఎవరు ఉన్నారు, పోయినారు, రన్నర్ అప్ ఎవరు అని చెప్పేసి. కానీ పక్కన నుంచి ఒక యాప్ వచ్చేసి టపక్ అని చెప్పేసి పట్టేసుకున్నాడు. అది కౌంట్లెక్ కాదని చెప్పి మళ్ళీ సరిచెప్పి బయటకు వచ్చేసినారు. ఇంకా లాస్ట్ సీన్ కదా, అందరూ ఆతృతగా చూస్తూ ఉన్నారు ఏ టీం విన్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా అయిపోయింది అనే టైపుడికి మళ్ళీ పట్టేసుకొని వెనకాలకు వచ్చేసినారు. ఇంకా ఈ టీమే విన్ అయిపోయింది, నా కెమెరాకి దగ్గర ఉండే టీము. ఇంకా గేమ్ అయిపోయింది కదా, ఇంకా కోడినో లేకుంటే కుందోలనే ఇడుస్తారనమాట. దాంట్లో ఏముందో అర్థం కాలేదు, కానీ అందరు పరిగెడుతున్నారు. ఇడిసే వరకు మనకు కూడా తెలియదు అనమాట, చూస్తూ ఉండాలా. కోడలో ఇసుకలో కదా ఈజీగానే దొరికిపోతుంది అనమాట. ఏదైనా ఈజీగానే, కొంచెం దూరం కూడా పోలేదు. అటు పక్క ఏమో నీళ్లు కాబట్టి ఇడిచే అవకాశం కూడా ఇలేదేమో. ఇడుస్తానే బెన్నె దొరికేసినట్టుంది. అదో తెల్ల చొక్క వేసుకొని ఒకడు కోడి పట్టుకొని వస్తా ఉన్నాడు. ఓడి పిల్లోడో తెలియదు మనకు కూడా. ఇంకా గేమ్ అంతా అయిపోయింది కదా, ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా పోయి దేవుని దగ్గర పోయి దండం పెట్టుకుంటారు అనమాట. ఇంకా హారతులు అన్నీ ఇచ్చేసి నెక్స్ట్ సీన్ చూడండి, అది హైలైట్ సీన్ అనమాట. మిస్ కాకుండా చూడండి ఎండ్ వరకు. ఇంకా ఎప్పుడెప్పుడా అనే సీన్ వచ్చేసింది అనమాట. ఇంకా పప్పల పొడి వంచుతారనమాట, తెల్ల పప్పల పొడి. దాంట్లో ఏం చేస్తారంటే చక్కెర వేస్తారు. అది మనకు వడిసైన వాళ్ళకి అందరికీ పూసుకోవచ్చు, తినచ్చు, మీ అందరి ఇష్టం. అది ఎవరు కావాలంటే వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారు. ఇంకా అందరు పంచుకొని పూసుకొని అన్నీ చేసేస్తారు. వరుసలు అంటే ఏమంటే ఎవరైతే మామగారు కానీ బావగారు కానీ ఇంకా వరుసలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ పూస్తారనమాట. చూసేయండి. ఇంకా నేనైతే బీవచ్చం చేసేసాను, మీరే చూడండి ఎట్లుంటుందో అంతా. ఇంకా నేనైతే ఏం చేశానంటే మా అత్త వాళ్ళకి, మామ వాళ్ళకి, నాకేమేమి వరుసలు అవుతారో నాకంటే చిన్న వాళ్ళకు, మా మామ కొడుకులకి అందరికీ పూయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా మా నాన్న పెట్టించుకున్న పప్పల పొడి మొత్తం నేనే అయిపోయేసాను. చూడండి నేను ఎట్లా చేస్తానో ఏం చేస్తానో అని చెప్పేసి. ఇంకా మా నాన్న కెమెరా ఇచ్చేసినాను అనమాట. ఆ కెమెరా కొంచెం క్లారిటీ ఉండదు, కానీ అడ్జస్ట్ అయిపోండి ఇప్పటికైతే. చూడు కాదు ఈ మామ
గుండు మామకు నాకు పాత శత్రుత్వాలు ఉన్నాయి. ప్రతిసారి ఆ మామ పూసేవాడు, ఈసారి నేను పూసేసా. అమ్మో ఏం వేసినావు అది? ఇది గుండు మామ. మామ నీ గుండె ఎట్లుంది? ఇంకా అయిపోలే, ముందు ముందు చాలా ఉందన్నమాట. పోతా పోతా కొందరికి పూసుకుంటా పోయినాను అనమాట. మా అత్తోళ్ళు అందరు కనిపించిన వాళ్ళకి అందరికీ. ఇంకా ఇక్కడైతే కొందరు మిస్ అయినారు కాబట్టి మా సాయిగాడు పూస్తున్నాడు. ఫస్ట్లో మనం ఇక్కడ నడిచినాం కదా నీళ్ళల్లో, ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు నడుస్తూ ఉన్నారో. ఇంకా ఎట్టొచ్చినామో అట్లా ఇంకా ఇంటికి పోవాలన్నమాట. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా చూడండి మా చెల్లి మాత్రం కొందరికి మిస్ అయిపోయిందని చెప్పి పూస్తూ ఉంది. నేను మాత్రం వీడియో ఎత్తుతాను ఈ నుంచి. ఇంకా అంతా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, చూసేయండి. ఇంకా దేవుడిని అక్కడ ఉంది కదా, దాన్ని అయితే ఊరేగింపుతా చేస్తారు. అది ఎవరంటే శివుడు పార్వతి అనమాట. ఇంకా దేవుణ్ణి ప్రతి ఇంటికి తిప్పి ప్రతి ఇంటికి ఇట్లా దీపారాధన చేసేసి అక్కడ హారతులు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అవన్నీ చేస్తారనమాట. దారిలో ఒక మామ మిస్ అయినాడు. ఇంకా నేను మళ్ళీ పప్పల పొడి తీసుకొని పూయడానికైతే వెళ్ళిపోయాను. ముందు ఒక గుండు మామకు పూసాం కదా, వాళ్ళ తమ్ముడే ఈ మామ పూయకంటే ఫీల్ అయిపోతాడు. ముందు కూడా రివెంజ్ ఉంది కదా అని చెప్పి పూసేసిన. ఇక్కడ కొందరి దగ్గర పప్పల పొడి ఇప్పించుకొని పోయేసి ఇంకా దేవుడైతే మా సందుకు వచ్చేస్తాడనమాట. ఇంకా ఒక సందు అయిపోయినాక నెక్స్ట్ సందు మాదే అనమాట. సో ఇంకా ఇటు పక్క నుంచే రావాలా. ఇంకా దేవుడిని కూడా దర్శించేసుకుంటున్నాము. ఇవన్నీ చూడ్డానికి మళ్ళీ 1 year పడుతుంది అనమాట. సో ఇవి మెమరీస్తో అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ మా చెల్లి ఏం చేస్తానంటే వెళ్దాము, నేను కోలాటం కోలాటం వేద్దాం పదా అని చెప్పేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కోలాటం అయితే స్టార్ట్ చేసేసాము. చూడండి మేము పిల్లలం అందరం డీజే పెట్టుకొని కోలాటం వేస్తాను. ఇంకా బాధ ఎక్కువైపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా మా ఇంటికి బయలుదేరిపోయినాము. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయినాము. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ. 200 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేయండి. ఈ ఊరు పేరు అయితే కొమ్ములూరు, కాజిపేట మండలం. అందరికీ హరే కృష్ణ.